రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కు జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. 11:45 వరకు రాజ్భవన్ లోకి రావాలని చెప్పారు అధికారులు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 3 బెర్తులు భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో మిగిలిన 3 బెర్తులు భర్తీ జరిగే అవకాశం ఉందంటున్నారు హస్తం లీడర్స్. ప్రస్తుతం సామాజిక సమీకరణాల ఆధారంగానే ముగ్గురికి పదవులు ఇస్తున్నట్టు సమాచారం. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారికి అవకాశం కల్పించినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కు జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. 11:45 వరకు రాజ్భవన్ లోకి రావాలని చెప్పారు అధికారులు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కు జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. 11:45 వరకు రాజ్భవన్ లోకి రావాలని చెప్పారు అధికారులు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు రేవంత్ రెడ్డి. రైటిక కేబినెట్ విస్తరణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, కేబినెట్ విస్తరణ ముహూర్తం, ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరి కాసేపట్లో జరగబోతుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఆశావహ మంత్రులుగా ఉన్నారో వారందరికీ కూడా కాల్ చేసినారు. అది అంతకుముందు జీఏడీ అధికారులు రఘునందన్ రావు, అదేవిధంగా శివలింగయ్య ఇద్దరు కూడా రాజ్భవన్లో జరిగే ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జీఏడీ నుంచి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం నుంచి ఆశావహ మంత్రులకి కాల్స్ వెళ్ళాయి. ఇందులో తొలుత గడ్డం వివేక్ వెంకటస్వామి వారికి తన క్యాబినెట్లో అవకాశం లభిస్తుంది. అవకాశం ఇస్తున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేశారు. దానికి ప్రతిస్పందిస్తూ గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా థ్యాంక్స్ చెప్పినారు. మీ క్యాబినెట్లో నీ ఉండడం అంటే క్యాబినెట్ ఈ ప్రభుత్వ పనితీరుకి, అదేవిధంగా ప్రభుత్వాన్ని మరింత పటిష్టపరచడంలో నా పాత్ర ఉంటుందని కూడా గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పినట్టు తెలిసింది. ఇకపోతే మరొక ఫోన్ కాల్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అతను ధర్మపురి నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైంగా గెలిచినారు. మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. అతనికి కూడా అవకాశం వచ్చింది. అతనికి కూడా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేస్తున్నారు. ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. మరొక బీసీ సామాజిక వర్గానికి చెందిన మరొక ఆశావహ మంత్రి వాకిటి శ్రీహరి, తను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకి కూడా కాల్ వెళ్ళింది. ఈ ముగ్గురికి ఏకకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేసినారు. అంతకుముందు జీఏడీ అధికారులు కాల్ చేసి 11:45 రాజ్భవన్లో మీరు అందుబాటులో ఉండండి, 12:19 ముహూర్తం ఉంటుంది. గవర్నర్ గారు 12:10 డాష్ మీదకి చేరుకుంటారు. 12:19 మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కూడా గవర్నర్ పేష్ నుంచి కూడా వారికి కాల్స్ రావడం జరిగింది. సో వారి కుటుంబ సభ్యులు ఎవరైతే కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నారో వారికి కూడా అప్పటికే ఫోన్ కాల్స్ వెళ్ళినాయి. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా వాకిటి శ్రీహరి, ఈ ముగ్గురికి వారి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. ఈ ముగ్గురి అంశం ఒక ఎత్తు అయితే, మరొక ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర నాయక్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపినారు. తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినారు. అయితే లంబాడ సామాజిక వర్గానికి ఇంత పెద్ద ఎత్తున అంటే గిరిజనులకి ఇంత పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసినారు రామచంద్ర నాయక్. అయితే తను కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అదేవిధంగా వాకిటి శ్రీహరి కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆన్ ది వేలో ఉన్నారు. వివేక్ వెంకటస్వామి గారు రాజ్భవన్కి కూడా అందుబాటులో ఉన్నారు. సో ఈ నలుగురికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేసి ముగ్గురికేమో క్యాబినెట్లో అవకాశం ఇస్తున్నట్టు చెప్పినారు. ఒకరికేమో డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తున్నట్టు చెప్పినారు. జ్యోతి, ఒకసారి మనం చూద్దాం.
అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడున్నా కూడా కొంత సామాజిక వర్గాలకి పెద్దపీట వేస్తుందనేది మనం ప్రతిసారి డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇవాళ 2025 సంవత్సరం కనుక చూసినట్టయితే 24 మంత్రివర్గ విస్తరణ, 23 మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత 25 మంత్రివర్గ విస్తరణ కనుక చూసినట్టయితే సామాజిక వర్గాల సమతుల్యత చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తెలంగాణ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు సబ్బండ వర్గాల సమ్మేళనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఎస్సీలు ఉద్యమించినారు, ఎస్టీలు ఉద్యమించినారు, అదేవిధంగా మిగిలిన వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించినారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయా సామాజిక వర్గాలకి న్యాయం జరగలేదన్నది రాజకీయంగా పెద్ద ఎత్తున ఒక విమర్శ, ఒక అపవాదు ఉంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని తుడిచిపెట్టుకుపోయే విధంగా దాని పేరు అపవాదును రూపుమాపే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కోసారి ఎస్సీ చూద్దాం. ఎస్సీ అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఇప్పటికే డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా దామోదర్ రాజనరసింహ ఉన్నారు, స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఉన్నారు. అంటే ముగ్గురు చాలా కీలకమైన పదవిలో ఎస్సీలుగా ఉన్నప్పటికీ మలిదఫా అంటే రెండో దశ విస్తరణలో ఇద్దరు ఎస్సీలకు అవకాశం ఇచ్చినారు. ఒకటి గడ్డం వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఈ ఇద్దరు అంటే 5 ఎస్సీలు ఇవాళ క్యాబినెట్లో ఉన్నారు. అంటే తెలంగాణలో అవుట్ ఆఫ్ 18లో ఈ పెద్ద ఎత్తున సామాజిక విప్లవం, ఒక సామాజిక విప్లవానికి నాంది అని చెప్పాలి. అంటే దళితులు 5 నుంచి మినిమం 5 కీలకమైన క్యాబినెట్లో ఉన్నారు. అంటే అది ఒక పెద్ద ఎత్తున విప్లవానికి, సామాజిక విప్లవానికి నాంది అని చెప్పాలి. ఇకపోతే బీసీ సామాజిక వర్గం విషయంలో ఇప్పటికీ పొన్నం ప్రభాకర్ గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అదేవిధంగా కొండా సురేఖ అటు పద్మశాలి, ఇటు మున్నూరు కాపు 2 కుల సంఘాలకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఈసారి మంత్రివర్గ విస్తరణ అవకాశంలో భాగంగా వాకిటి శ్రీహరికి ఇచ్చినారు. తను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. సో తెలంగాణలో అటు ముదిరాజ్, ఇటు గౌడ్స్, ఇటు మున్నూరు కాపు, పద్మశాలి కీలకమైన కులాలు కాబట్టి ఆ ముగ్గురికి బీసీలకి అవకాశం వచ్చింది. సో మొత్తానికి ఇవాళ రెండవ దశ విస్తరణలో ఒక్కసారి గడ్డం వివేక్ వెంకటస్వామి వారి అంశాలు కనుక తీసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసినారు. వారి తండ్రి తెలంగాణ కోసం తనువును తాకట్టు పెట్టినారు. కాక వెంకటస్వామి గారు సింగరేణి కార్మికుల కోసం, అదేవిధంగా బడుగు బలైన వర్గాల కోసం గుడిసెలు వేసి ఆయన గుడిసెలు వెంకటస్వామిగా కూడా పేరు తెచ్చుకున్న నేపథ్యం ఉంది. అలాంటి పేద సామాజిక వర్గం నుంచి వచ్చిన కాక వెంకటస్వామి గతంలో రాజకీయంగా అనేక కీలక పదవులు అనుభవించి అనేక వర్గాలకి న్యాయం చేసిన చరిత్ర మనం చూసాం. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం వివేక్ వెంకటస్వామి చాలా క్రూషియల్. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం అనుకుంటా ఆ రోజుల్లో వివేక్ వెంకటస్వామి కీలకమైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి జేఏసీ దగ్గరికి వెళ్ళినారు, ప్రతి జేఏసీకి వెన్నుదన్నుగా ఉన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికును వారి ఏరియా అంతా కూడా వారి తండ్రి గారిది. వారు గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేసినప్పుడు కార్మిక క్షేత్రమే ఉన్నారు కాబట్టి కార్మిక వర్గాన్ని అంతా కూడా తెలంగాణ ఉద్యమం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. అంతేకాదు తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయంలో బిల్లుకు ముందు, బిల్లు తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి పాత్ర అంతా ఇంత కాదని చెప్పాలి. అంటే గతంలో బిల్లు సమయంలో కీలకంగా వివరించిన పొన్నం ప్రభాకర్ ఇవాళ మంత్రివర్గం క్యాబినెట్లో ఉన్నారు. ఇంకో రెండో వ్యక్తి గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. సేమ్ టైంలో రాజకీయ పార్టీల ఏకీకరణ తెలంగాణ ఉద్యమ సమయంలో పొలిటికల్ కంపల్షన్స్ ఉన్నారు కాబట్టి లేఖల సేకరణ, తర్వాత రాజకీయ పార్టీలను ఒప్పించడం, తర్వాత కాంగ్రెస్ హైకమాండ్కి ఎప్పటికప్పుడు ఇక్కడున్న పరిస్థితిని తెలియపరిచే విధంగా ప్రయత్నించడం, ఈ అంశాలు తెలంగాణ ఉద్యమం సమయంలో, తెలంగాణ బిల్లు సమయంలో, తెలంగాణలో రాజకీయ పార్టీల ఏకీకరణ సమయంలో వివేక్ సార్ పాత్ర చాలా అత్యంత కీలకంగా ఉందని చెప్పక తప్పదు. పెద్ద ఎత్తున కార్మిక వర్గం నుంచి కూడా ఇవాళ మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు లభించింది అనగానే చెన్నూరు నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంటే వెంకటస్వామి కుటుంబానికి ఇది ఎప్పుడో రావాలి, సో లేట్ అయినా పర్వాలేదు, కానీ మంచి అనుకున్న టైంకే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిలో తన పాత్ర ఉండబోతుందన్న అంశాన్ని వివేక్ కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేస్తారు. సో మొత్తానికైతే కూడా ఈ ముగ్గురి అటు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా వాకిటి శ్రీహరి. ఒకసారి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తను 3 సార్లు పోటీ చేసినారు. లాస్ట్ టైం మాత్రమే సింగిల్గా గెలిచినారు. అంటే ఇవాళ సామాజిక వర్గాల సమతుల్యతతో భాగంగా మాదిక సామాజిక వర్గానికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి ఈ క్యాబినెట్లో అని
ఒక రిప్రజెంటేషన్ వచ్చిన క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మాదిగలకు కూడా ఇవాళ క్యాబినెట్లో అవకాశం లభించడం అనేది ఒక హర్షాత్మకంగా ఒక మంచి శుభపరిణామంగా చెప్పాలి. ఇక వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి ఉన్నారు. డే 1 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరా సామాజిక వర్గానికి నేను నా క్యాబినెట్లో అవకాశం ఉంటుందని డే 1 నుంచి అనౌన్స్ చేస్తున్నారు. తొలి విస్తరణలో వారికి అవకాశం లభించలేదు, కానీ రెండవ విస్తరణలో ఆయనకు అవకాశం రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ వర్గాలు, ముఖ్యంగా ముదిరా సామాజిక వర్గాలు, పైపెచ్చు బీసీ సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతి, మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. మరి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తీసుకున్నాం, చాలా పోరాటాల ద్వారా మనకు రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్కి, భారత రాష్ట్ర సమితికి 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చినారు. గత క్యాబినెట్ చూసుకుంటే ఫస్ట్ క్యాబినెట్లో ఎస్సీల విషయానికి వద్దాం. ఫస్ట్ డాక్టర్ తాటికొండ రాజయ్యకి ఇచ్చినారు, డిప్యూటీ సీఎంగా ఇచ్చినారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ఇంకెవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. అతన్ని 6 నెలల్లోనే బర్తరఫ్ చేసి మాదిగ ఉపకులానికి చెందిన కడియం షేర్కి అవకాశం ఇచ్చినారు. ఓన్లీ 1 అండ్ ఓన్లీ ఎస్సీకి ఇచ్చినారు. ఆ తర్వాత 2019 రెండవ గవర్నమెంట్ కేసీఆర్లో కొప్పుల ఈశ్వర్, ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్ మాల, అతనికి మాత్రమే అవకాశం ఇచ్చినారు. అంటే ఒక టర్మ్ మాలకి ఇచ్చినారు, ఒక టర్మ్ మాదికి ఇచ్చినారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాన్ని మేము పాటిస్తున్నామని చెప్పడానికి నిదర్శనంగా కేవలం దళిత సామాజిక వర్గం నుంచి 5గురు ఇవాళ క్యాబినెట్లో ఉండడం అనేది కొంత మనం చర్చించుకోవాల్సిన అంశం. ఇది చాలా హర్షించదగ్గ పరిణామం కూడా. అంటే తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారందరికీ కూడా సముచిత స్థానం రావడం పట్ల దళిత సంఘాల నుంచి, అదేవిధంగా బీసీ సంఘాల నుంచి, గిరిజన సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మంత్రివర్గ విస్తరణలో ఎస్టీస్కి దనసరి అనసూయ సీతక్క తను ఆదివాసీ బిడ్డగా ఉన్నారు, గతంలో నక్సల్స్ నేపథ్యం నుంచి వచ్చినారు, తెలంగాణ ఉద్యమంలో కీలక ఉన్నారు. కాబట్టి తొలి దఫా విస్తరణలో వారికి అవకాశం వచ్చింది. అయితే రెండో దఫా కూడా కొంత ప్రభుత్వం ట్రై చేసినట్టు కూడా చెప్తున్నారు. కొద్ది సేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా డోర్నకల్ ఎమ్మెల్యే, లంబాడ సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్గా ఉన్నారు. వారికి ఫోన్ కాల్ చేసినారు రేవంత్ రెడ్డి. నేను మ్యాక్సిమం ట్రై చేశాను, ఎస్టీ లంబాడ కూడా అవకాశం కోసం ట్రై చేశాను, కానీ సామాజిక వర్గాల సమతుల్యత నేపథ్యంలో మీకు డిప్యూటీ స్పీకర్ అవకాశం వస్తుంది. అది కూడా ఈక్వల్ టు క్యాబినెట్ కాబట్టి ఈక్వల్ టు డిప్యూటీ స్పీకర్ అంటే అది కూడా మంత్రివర్గ విస్తరణతో అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఎస్టీ లంబాడ కూడా అవకాశం ఇస్తున్నట్టు కూడా రామచంద్ర నాయక్తో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి తెలుస్తుంది. సో మొత్తానికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఇవాళ సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే చాలా ఎస్సీలకి, బీసీలకి, అదేవిధంగా మిగిలిన వర్గాలకి కొంత న్యాయం జరుగుతుందన్నది పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. రైట్ జ్యోతి, ప్రస్తుతం ఒకసారి రాజ్భవన్ వెళ్దాం. రాజ్భవన్ వద్ద ఇప్పుడే ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. జీఏడీ అధికారులు రఘునందన్ రావు, అదేవిధంగా శివలింగయ్య ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ తెల్లవారుజామున హైదరాబాద్కు చేరుకున్నారు. తన అధికారులకి, సిబ్బందికి కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పగానే అధికారులంతా కూడా జీఏడీ అధికారులు, ఇటు గవర్నర్ పేషి అధికారులు ఆ ఏర్పాట్లలో తలా మునకనవుతున్నారు. 11:45 కల్లా అందుబాటులో ఉండాలని రాజ్భవన్ నుంచి ఆయా వర్గాలకు ఆశావహ మంత్రివర్గ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులకి ఫోన్ కాల్ వచ్చింది. సరిగ్గా 12:19 ముహూర్తం ప్రకారం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా మక్తల్కి చెందిన వాకిటి శ్రీహరి, ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం మరి కాసేపట్లో చేయబోతున్నారు. ప్రస్తుతం మక్తల్ నుంచి ఒక పూజలో ఉన్నారు, ఒక దైవ పూజలో ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరి కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అతను హుటాహుట్న బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటున్నారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరి కాసేపట్లో అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ ముగ్గురు సరిగ్గా 12:19 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సాయంత్రం కల్లా వివేక్ ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు, వాకిటి శ్రీహరికి కూడా ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది కూడా ఈ సాయంత్రం కూడా తేలే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వీరికి కీలకమైన స్థానాలు, కీలకమైన పోర్ట్ఫోలియోలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు స్వయంగా వారు వైద్య వృత్తిలో ఉన్నారు.
కార్మిక క్షేత్రం నుంచి ఉన్నారు, స్వయంగా విద్యావంతుడు, ఉన్నత విద్యలు అభ్యసించినారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక ఉన్నత విద్యను అభ్యసించి సమాజాన్ని మొత్తంగా సమాజంలో ఉన్న పేదరికాన్ని వాళ్ళంతా చదివినారు కాబట్టి వారికి మంచి అవకాశమే వస్తుందని కూడా వారి అనుయాయులు భావిస్తున్నారు. ఇంకా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దళిత్ మాదిగా, అతనికి కూడా మంచి అవకాశం సాంఘిక సంక్షేమ శాఖ కానీ ఇతర పోర్ట్ఫోలియోలో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీర్ కూడా మంచి అవకాశమే, మంచి పోర్ట్ఫోలియో వస్తుందనే అవకాశం అయితే వస్తుంది. సో జ్యోతి, మనం చూస్తున్నాం 10 ఏళ్ల తర్వాత సామాజిక సమతుల్యత, సామాజిక న్యాయం ఇవాళ దక్కిందని చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. రాజకీయ విశ్లేషకుల్లో అదేవిధంగా వివిధ సామాజిక వర్గ వివిధ కుల సంఘాలు కూడా ఇదే రకంగా చర్చించుకుంటున్నాయి జ్యోతి.